2018 యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే టాపిక్ మీద ఈ క్వెషన్ అడిగారు. ఈ స్టేట్మెంట్స్ చూస్తే మనం ఈ క్వెషన్ అసలు డిఫికల్టా? ఈజీయా? అని ఒక అండర్‌స్టాండింగ్‌కి వద్దాం. ఫస్ట్ లోక్‌సభ ఎలక్షన్‌లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆఫ్ అపోజిషన్ స్వతంత్ర పార్టీ అని ఫస్ట్ స్టేట్మెంట్ అంటుంది. సెకండ్ స్టేట్మెంట్‌లో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే ఒక పోస్ట్‌ని ఫస్ట్ టైమ్ 1969లోనే తీసుకువచ్చారు అని ఇవ్వబడింది. థర్డ్ స్టేట్మెంట్‌లో ఒక పార్టీని లీడర్ ఆఫ్ అపోజిషన్ క్యాడర్‌లోకి పెట్టాలి అంటే ఖచ్చితంగా 75 మెంబర్స్ ఉండాలి. వాళ్ళు విన్ అయ్యి ఉండాలి అట్‌లీస్ట్ వాళ్ళ పార్టీలో అన్నది థర్డ్ స్టేట్మెంట్. ఇందులో 3 స్టేట్మెంట్స్‌లో 2 లక్ష్మీకాంత్ పాలిటీ నుంచి డైరెక్ట్‌గా ఇచ్చారంటే నమ్ముతారా? ఇక్కడ చూడండి. ఎయిత్ ఎడిషన్ ఆఫ్ లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్‌లో 1969లో అఫీషియల్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వాస్ రికగ్నైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ క్వెషన్. అండ్ ఆల్సో ద న్యూమరికల్ స్ట్రెంత్ రిక్వైర్డ్ ఫర్ ద రికగ్నిషన్ యాస్ ఎ పొలిటికల్ పార్టీ ఈజ్ 1/10 ఆఫ్ ద టోటల్ మెంబర్‌షిప్ ఆఫ్ ఇది కూడా డైరెక్ట్ స్టేట్మెంట్. సో, ఇప్పుడు మనం ఈ క్వెషన్ యొక్క ఆన్సర్‌ని డెడ్యూస్ చేద్దాం. ఈజీగా దీన్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ అసలు వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్? క్వెషన్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ లీడర్ ఆఫ్ అపోజిషన్. లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఎవరు? ఎప్పుడైనా ఎలక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక విన్నర్ ఉంటారు, ఒక లూజర్ ఉంటారు. ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు పీఎంఓ, సీఎంఓ అవుతారు. బట్ లూజ్ అయిన వాళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ అవ్వాలి అంటే దానికి కూడా వాళ్ళకి ఒక క్రైటీరియా ఉంటుంది. వాళ్ళు అట్‌లీస్ట్ 10% సీట్స్ ఆఫ్ ది మెంబర్‌షిప్ ఇన్ ద హౌస్ అచీవ్ చేసి ఉండాలి. వై? ఈ స్టేట్మెంట్‌లో మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ఈ 10% అన్న రూలింగ్ ఎవరిచ్చారు అని. ది ఫస్ట్ లోక్‌సభ స్పీకర్ జీవీ మావ్లంకర్ ఈయన 10% రూలింగ్ అన్నది ఒక కన్వెన్షన్ కింద తీసుకొచ్చారు. ఎప్పుడన్నా ఒక హౌస్ ప్రొసీడింగ్ జరగాలంటే క్వారమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే అట్‌లీస్ట్ 10% ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ది హౌస్ మస్ట్ బి అటెండింగ్ ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ ద హౌస్ ఫంక్షనరీస్. అలాంటి సేమ్ క్వారమే అట్‌లీస్ట్ 10% ఆఫ్ ది హౌస్ మెంబర్స్ విన్ అయ్యి ఉంటే వాళ్ళే లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాకి ఎలిజిబుల్ అవుతారు అని జీవీ మావ్లంకర్ అని ఫస్ట్ లోక్‌సభ స్పీకర్ ఒక కన్వెన్షన్ కింద తీసుకొచ్చారు. ఇక్కడ ఒక ప్రిలిమ్స్ బిట్‌ని మనం హ్యాండిల్ చేయొచ్చు. హూ ఈస్ ద ఫస్ట్ లోక్‌సభ స్పీకర్ అని. నెక్స్ట్ వెన్ ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్న టర్మ్ కాన్స్టిట్యూషన్‌లో అసలు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది కేవలం ఒక స్టాట్యూటరీ లా. సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద ఇయర్ 1977 ఈ రూలింగ్ ప్రకారం ఒక స్టాట్యూటరీ వర్డ్ కింద మాత్రమే దీనిని తీసుకొచ్చారు. ఫస్ట్ లోక్‌సభ ఎలక్షన్ అన్నది 1952లో జరిగింది. 1952-57 ఈజ్ ఇట్స్ స్పాన్. ఈ ఎలక్షన్‌లో కాంగ్రెస్ మెజారిటీతో విన్ అయితే సీపీఐ అన్నది ఇట్స్ స్ట్రాంగెస్ట్ కాంపిటీటివ్. బట్ స్టిల్ అఫీషియల్‌గా దీనికి లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా లేదు. ఆ పార్టీ మెంబర్ ఎవరు లీడర్ ఆఫ్ అపోజిషన్ అవ్వలేదు. అప్పట్లోనే ఇలాంటి ఒక కన్వెన్షన్‌ని జీవీ మావ్లంకర్ తీసుకురావడం వలన నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి ఎవరైతే 10% మెంబర్‌షిప్ ఆఫ్ ద హౌస్ అన్ని వర్డ్స్‌ని గ్యాదర్ చేస్తారో వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు ఎల్ఓపి పోస్ట్‌కి అని ఒక క్రైటీరియా తీసుకురావడం వలన 1969లో జరిగిన ఎలక్షన్‌లో ఐఎన్సీ నుంచి లీడర్ ఆఫ్ అపోజిషన్‌గా అంటే ఫస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ఇండియన్ లోక్‌సభ ఎలక్షన్స్ ఈజ్ రామ్ సుభాంగ్ సింగ్. ఇది మరొక ప్రిలిమ్స్ బిట్. ఇప్పుడు 18థ్ లోక్‌సభ ఎలక్షన్‌లో రాహుల్ గాంధీ ఆఫ్టర్ నియర్లీ 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాని పొందారు. ఈ క్వెషన్‌కి మీరు ఆన్సర్ ఇవ్వగలరేమో కామెంట్స్‌లో చెప్పండి.